అందరికీ ఇవాళ యాంకర్ మీడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ 2-3 రోజుల నుంచి చాలా రోజులైంది యాంకర్ మీద చేయటం. కాకపోతే యాంకర్ ఎంత నీచంగా ఆ థంబ్నెయిల్స్ అవన్నీ పెడతానని నాకు చేయాలని కూడా అనిపించట్లేదు. ఎంత గలీజ్ కంటే ఏంది కసాయి మొగుడు అనుకుంటా. అదేమైందిరా కసాయి మొగుడు అని పెడితే అది డొమెస్టిక్ వైలెన్స్. అర్థమయ్యిందా? నీకు అవి కూడా తెలవదు. ఏదో నేను ఇట్లనే పెట్టుకొని మేము ఏంటో చేస్తామనేసి వాళ్ళిద్దరు గొడవ పడ్డట్టు పెట్టేసి ఆ గొడవ పడ్డట్టు కూడా వాళ్ళిద్దరూ గొడవ పడి తన్నుకుంటున్నారు అన్నదాన్ని పెట్టి అది ఒక కెమెరాని తెచ్చి ఆ కెమెరా ఎదురుగా పెట్టి అయినా కూడా వ్యూవర్స్ చూస్తూనే ఉన్నారు అబ్బా అనేసి. తర్వాత ఏం చేసిండు, 24 గంటలంట పెండ్లాన్ని ముద్దు పెట్టుకోవటం అంటే. వేరే వాళ్ళకి ఎవరికి పెండ్లాం లేదు ప్రపంచంలో. వాడికే ఉన్నాడు ఉంది పెండ్లాం, వాడికే ముద్దు పెట్టుకోవటం వచ్చు. ఏ మగోడికి ముద్దు పెట్టుకోవటం రాదు. నీ అన్నకి పెళ్లి కావాల్సిన నీ అన్నని వదిలేసి వాడికి పెళ్లి చేయకుండా నా పెండ్లాం ముద్దులు, నా పెండ్లాం ఇంకా ఏదో నా పెండ్లాంతో నేను వాటేసుకోవటాలు ఇంకా నయం. 24 గంటలు అసలు 24 గంటలు హగ్గింగ్ అని పెట్టలేదు. ఆమె ఏదో ఇట్లా పెట్టేసి ఆమె ఒక సిగ్గుపడిపోతున్నట్టుగా ఎట్లుంటుంది, చిరాకు అనిపిస్తుంది. అట్లా సిగ్గుపడుతున్నట్టుగా ఆమె వేషం వేసుకుంటా ఆమె మొహాన్ని 2 చేతులతో ఇట్లా కప్పుకోవటం అట్లాంటివి చూస్తే కనుక ఈ సినిమాలలో ఏదో కాసేపు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు అంతే. కానీ నిజ జీవితంలో మేము కూడా అట్లా చేస్తే కనుక అట్లా చేస్తున్నాం, మేము ఏందో అయిపోతున్నాం అంటే ఎంత దరిద్రంగా ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంకా కొంతమంది కామెంట్స్ పెడతారు, ఓ సో క్యూట్, సో మ్యాట్, సో మీట్ అనేసి. ఏందో ఏమో వాళ్ళకి పెళ్ళాలు లేరు, వాళ్ళకి మొగుళ్ళు లేరు, వాళ్ళు ఎప్పుడు హగ్ చేసుకోలేదా, ఎప్పుడు కిస్ చేసుకోవటం అవన్నీ ఎవరైనా కెమెరా ముందు పెట్టుకొని నేను చూడండి ఇట్ట పెట్టేసి ఏందో ఫన్నీ కూడా కాదు, ఏమంటారు వల్గర్ ఫెలో లాగా అనిపిస్తాడు. ఇంకా అది అయిపోయాక దానికి కూడా సరిగ్గా మరి వ్యూస్ తగ్గుతున్నట్టున్నాయి. అందుకే ఎంతసేపటికి పిల్లల మీదనే అంటాడు, మా పిల్లల్ని అమ్మేస్తామని ఒకసారి పెట్టిండు థంబ్నెయిల్. ఇది కనుక నిజంగా చైల్డ్ అబ్యూస్ సెంటర్లో పెడితే, ఇక్కడ మన దగ్గర చైల్డ్ ప్రొటెక్షన్ గట్టిగా స్ట్రాంగ్ ఉంటే ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెడితే వాడిని ఇమ్మీడియట్గా తీసేసి లోన పడేస్తారు. మాకు 2 ఆడపిల్లలు పుట్టారు, బాబును ఎక్కడి నుంచి తెచ్చాము మేము అనుకుంటే ఏందో క్వశ్చన్ మార్కు పెట్టి. అట్లా కాదురా, ఎంతసేపటికి ఆ పిల్లలు ఎట్లున్నారు, అమాయకంగా చూస్తున్నారు. నువ్వు పెట్టి వేషాలేసి మేము పాప కాదు, మాకు 2 పాపలు, మాకు ఉట్టిదే అన్నావు, ఇదంతా మా బాబు మాకు ఇష్టమే, మా పాప మాకు ఏమో బరువు కాదు, మా పిల్లలు మాకు అని లాస్ట్లో ఇట్లాంటి ఏందో రిలీవ్ చేసినట్టుగా ముందు ఏంది వేషాలు, ఏంది డ్రామాలు. అది పిల్లల మీద చేస్తావు, నీ పెండ్లాం మీద చేసుకో. నా పెండ్లాన్ని ఆడి నుంచి తెచ్చా, ఇప్పుడు నా పెండ్లాం ఎవడి దగ్గర ఉంది, ఏ మగోడి దగ్గర ఉంది, నా పెండ్లాన్ని ఏ మగోడి దగ్గరికి పంపించా ఈరోజు అని పెట్టి ఒక క్వశ్చన్ మార్కు. ఈరోజు నా పెండ్లాన్ని ఏ మగోడి దగ్గరికి పంపించా, వాడు ఎంతమంది పిల్లల్ని గంటానికి నా పెండ్లాంతో రెడీ అయ్యాడు, నా పెండ్లాన్ని నేను అమ్మేస్తున్నా అని పెట్టు. అట్లాంటి కామెంట్స్ అట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టు, బాగుంటుంది. ఆ పిల్లలు చిన్నగా ఉన్నారు, ఒకసారి నేను మా పిల్లల్ని అమ్మేస్తున్నామని పిల్లలిద్దరిని సంకల్లో వేసుకొని తల్లిదండ్రులు ఆ మాటలా మాట్లాడేది. పిల్లల్ని అమ్మేస్తున్నాం, మా పిల్లల్ని మాకు 2 అమ్మాయిలు అనుకుంటా. వాళ్ళ అమాయకంగా వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు, ఇట్లాంటి చెత్తన మాట్లాడేది. తల్లిదండ్రులు పిల్లల్ని సంకల్లో పెట్టుకొని అమ్మేస్తున్నాం మేము, మా పిల్లలు అట్ట అని ఇట్లాంటి చెత్త వాగేది. ఏం వాగుతుడు అసలు, వాడికి ఏమైనా బుర్ర ఉందా? ఎక్కడుంది రా నీకు బుర్ర స్కల్లోనే ఉందా, లేకపోతే ఇంకెక్కడ జారిపోయిందా? 2 కూడా ఆ పెండ్లాంకి కూడా సిగ్గు లేదు. అది పెండ్లామేనా లేకపోతే అది నిజంగానే యాక్టర్ని ఆయన తీసుకొని వచ్చా? అందుకే అది ఉట్టిగా ఏమన్నట్టు హీ అని నవ్వుకుంటా, ఏందో ఎక్కిలిగా నవ్వుకుంటా, ఏందో ఒకటైపుగా నవ్వుకుంటా, ఏమన్నంటే హీ అనుకుంటా. ఏందది పిల్లల మీద అట్లా చేసటం మంచిది కాదు, అట్లా ఉంటుంది తల్లి అంటే. కానీ అట్లా లేదు. మొగుడా నువ్వేమన్నా రాయి, ఏదన్నా పోయి డబ్బులు వస్తే చాలు, డబ్బులు చూసి డబ్బులు వస్తే చాలు అని ఆ పిల్లల మీద అట్లాంటి వేషాలు. ఇంకా కడుపు మొదలు పెడతారు. ఎంతసేపటికి సున్నితమైన డెలికేటివ్ ఉంటాయి కదా అంశాలు, వాటి మీదనే పెట్టి వాటి మీద డబ్బులు సంపాదించాలని చూస్తాడు. అవన్నీ సున్నితమైన విషయాలు, పిల్లలు కడుపు ఇవన్నీ ఎమోషన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి. పిల్లలు పుట్టడం కానీ చిన్న పిల్లలు కానీ అవన్నీ పెట్టి అవన్నీ ప్రపంచంలో చూపించుకుంటా, అవన్నీ అబద్ధాలు చూపెట్టేసి వాటితోటి నేను డబ్బులు సంపాదిస్తా, ఆ డబ్బులతోటి నేను ఎంజాయ్ చేస్తా, మా పిల్లల్ని చూపించుకుంటా అంటే అది ఏంది?
ఏం బుద్ధి లేదు. వేరే దేశాల్లో అయితే మా పిల్లల్ని మేము అమ్ముతున్నాం అనగానే ఆ తమ్నేలు చూడగానే తీసుకుపోయి లోన పడేస్తారు. ఏంది తమ్నేలు అని. వీరికి ఏమీ బుద్ధి సిగ్గు అసలు ఏమీ లేదు వాళ్ళిద్దరికి. ఎందుకు పెట్టట్లేదు? నా పెండ్లాన్ని నేను అమ్మేస్తున్నా అనేసి నా నా వైఫ్ ఫర్ సేల్ అని పెట్టు. నా వైఫ్ ఫర్ సేల్ అంటే అమ్మకానికి నా పెండ్లా ఉంది అని ఎందుకు పెట్టు? ఎంతసేపటికి పిల్లల్ని నమ్ముతున్నా, మాకు ఇట్ట పుట్టారు అట్ట పుట్టారంటే ఇట్లా పెట్టు. నా పెండ్లాము కాదు ఇది, నేను ఉంచుకున్నా అనేసి. నా పెండ్లాం ఇంకొకటి అని పెట్టు. నా పెండ్లాంని నేను మా అన్న షేర్ చేసుకుంటున్నాం మేమిద్దరం అని పెట్టు. మేమిద్దరం మా పెండ్లాన్ని షేర్ చేసుకుంటున్నామా లేదా అనేసి. ఎందుకు పిల్లల మీద పెడతా ఉన్నాం? అదే బెటరా. నేను మా అన్న నా పెండ్లాన్ని పంచుకుంటున్నాం, అందుకే నా అన్నకి పెళ్లి చేయలేదు అని పెట్టు. అట్లాంటివి పెట్టు. ఎందుకంటే పెండ్లాం మీద ఏమి చేయడు. పెండ్లాం బెల్లం, పెండ్లాం అది పెండ్లామో లేకపోతే కనుక అదేమన్నా మరి ఏందో అది కూడా ఏమన్నా క్యారెక్టర్ లాగా చూపిస్తాడో ఏందో కానీ అది మాత్రం బెల్లంగా దాన్ని ఏమి ఇది చేయకూడదు. పిల్లల్ని మాత్రం మా పిల్లల్ని అమ్మేస్తాం, మాకు ఇట్లా పుట్టారు అట్లా పుట్టారు. ఇంకా నయ్యం నాకు పుట్టలేదు, నా పెండ్లాంకి ఎవరితోటో పుట్టాడని లేదు, లేకపోతే నా అన్నకు పుట్టిండనని లేదు. ఇంత నీచమైన మాటలు అనిపించుకోవాలన్నా ఇట్లాంటివి చేస్తారు. ఇట్లాంటి వాటితోటి ఎందుకు కథలు డ్రామా మాటలు? ఏదన్నా ఉంటే క్లియర్గా ఉండి, నీకు కంటెంట్ లేకపోతే కంటెంట్ లేదనుకుంటా. అందుకే పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళు మాకు ఇదియా, వాళ్ళు అట్లనా, వాళ్ళు ఇట్ట పుట్టారు, మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మరి బాబుని ఎక్కడి నుంచి తెచ్చాడు? బాబు మోపిల్లగాడు నీకు పిల్లగాడు కాదా? నీకు పుట్టలేదా? లేకపోతే నీ పెండ్లాం వేరే వాడితోటి పండుకొని మోపిల్లగాడిని కన్నదా? ఏందా మాటలు? మాకిద్దరు ఆడపిల్లలు, మరి బాబుని ఎక్కడి నుంచి తీసుకొచ్చామని అనుకుంటే పెడితే నీకు ఇద్దరు ఒక మగపిల్లగాడు ఒక ఆడపిల్ల అన్నట్టడివి. మరి ఒక పిల్ల నీడబెట్టి ఇంకో పిల్లని ఎక్కడన్నా పెట్టి ఈ బాబుని నీ పెండ్లం వేరే వాడిది ఇంకో మూడు ఉన్నడా? లేకపోతే మీ అన్నకు కన్నదా? ఇట్లాంటి అంశాలు రావు. ఎందుకు డ్రామాలు? ఏంది కథలు? మంచి మాటలు రావా? మంచిగా తమ్నేల్స్ పెట్టలేవా? ఆ పిల్లలు అమాయకంగా చూస్తున్నారు. మీరు నిజంగా తల్లిదండ్రులు అయితే, నువ్వు నిజంగా తండ్రి అయితే, అది నిజంగా తల్లి అయితే ఇద్దరు ఇట్లాంటి తమ్నేల్స్ ఏంది? మన పిల్లల్ని నమ్మటం ఏంది? మన పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అనేసి ఇట్లాంటి మాటలు ఏంది? ఇట్లాంటివి పెట్టొద్దు పిల్లల మీద కానీ, నా కడుపు మీద కానీ ఇట్లాంటివి చెయ్యొద్దు అనేసి అనాలా కానీ హిహిహి అవును అవును అనుకుంటే నువ్వు మా పండ్లన్నీ ఇకిలిచ్చుకుంటా నోట్లు అంతా బయటపెట్టి ఇరిటేషన్ వచ్చేస్తుంది నాకు. నవ్వు ఇట్లాంటి వాటికి అయితే నువ్వు చెప్తుంటే పక్క నుండి హిహిహిహిహి అనుకుంటే ఎకిలించుకుంటా కూర్చుంటే ఏంది ఎకిలి వేషాలు? అట్లాంటి సున్నితంగా విషయాలని ఆ ఎకిలి వేషాలు వేసుకుంటూ ఉండాలన్నా? మా పిల్లల్ని అమ్ముతున్నామని పెట్టు ఒకసారి, నీకు తెలుసా? అట్లాంటిదా? అయితే నా పెళ్ళాన్ని అమ్ముతున్నాను పెట్టుకో. ఎందుకు పెట్టావు? ఆ పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళ నోట్లోంచి ఏమీ రాదు, వాళ్ళ అమాయకంగా వీళ్ళు ఏమవుతుందో ఏమన్నారని చూస్తున్నారు. మీరేం ఇట్లాంటి మాట్లాడేది పిల్లల మీద? ఇంకా ఇద్దరు పిల్లల్ని గంట నేను, ఇంకా పిల్లల్ని ఇద్దరు కాదు ఇంకో పిల్లల్ని గంట. పోయినసారి అన్నావు కదా మాకు ట్రిపుల్ ధమాకా డబల్ ధమాకా తావు నలుగురు కాదు, ట్రిపుల్ ధమాకా కాదు, నలుగురు ఐదుగురు అనుకుంటా, 7వ నెల అబార్షన్ అయిపోయిందని ఇట్లాంటి మాటలతోటే నీ జీవితం అంతా ఇట్లాంటి వాటితోటే డబ్బులు సంపాదిస్తాను. ఇంకా నీకు ఈ వీటి మీద వాటి మీద అందరు తిడుతున్నారు కూడా, అయినా కూడా నీకు బుద్ధి సిగ్గు ఏమీ లేదు. ఎంతసేపటికి పిల్లల మీద పిల్లల్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటే పిల్లల్ని అమ్ముతున్నాం, పిల్లలు మాకు ఇద్దరు ఆడపిల్లల గోళ్ళు, మరి మోపిల్గా న్యాయ నుంచి తీసుకొచ్చు అంటే అట్లాంటి మాటల ఎందుకు యాడ్ నుంచి తెచ్చారు? మా అందరికి అదే డౌట్ వస్తుంది. మరి నీ పెళ్ళం అక్కడికన్నా పోయి అక్కచ్చి పట్టుకొచ్చారా ఏంది? నీకు ఇద్దరు పిల్లలైతే ఆ అన్న ఉంటే వాడికి పెళ్లి చేద్దాం అట్లా కాదు, వాడి ఎదురు గిట్ట ముద్దు పెట్టేసి హా అనేసి అదో పెద్ద ఘనకార్యం. ప్రపంచంలో ఎవరు అట్లాంటి ఘనకార్యాలు చేయరు, నువ్వు ఒక్కడివే చేస్తావు ఆ ఘనకార్యాలు. ఎంత డర్టీగా ఉంది ఏం మాటలు! ఇట్లాంటివా వేసేది? ఇట్లాంటివా? అది కూడా తమ్నెల్స్లోనే ఊరికే పిల్లల మీద డ్రామాలు పెట్టుకుంటా, డ్రామాలు వేషాలు వేసుకుంటా. దీన్నే అంటారు బట్టేవాజ్ కథలు అని. అందుకే వాళ్ళు తిడతా ఉన్నారు, బూతులు తిడుతున్నారు, ఇట్లాంటి వేషాలు వేస్తున్నావు కాబట్టి ఏంది ఇది అనేసి. అన్నీ నాటకం డ్రామా, వాళ్ళ మీద అట్లాంటి కథలు చెప్పి డబ్బులు సంపాదించాలా, ఇట్లాంటి కథలు చెప్పి డబ్బులు సంపాదించాలా అంటే ఏంది అది? డబ్బు కోసం పిల్లల్ని పెట్టేది పనంగా, చిన్నపిల్లల్ని. తల్లిదండ్రులేనా? నువ్వు చెప్పే మాటలకి వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళన్నా కనీసం నోరు ఉంటే వాళ్ళకి అర్థమైతే ఏంది మమ్మల్ని ఇట్లా వాడుతున్నారు అని అనేవాళ్ళు. కానీ వాళ్ళకి నోరు లేదు.
వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, వాళ్ళ అమాయకంగా చూసుకుంటే ఏమోలే అని ఉన్నారు. మా పిల్లల్ని మేము అమ్ముతున్నామని ఒకరోజు నాకు అప్పుడే అనిపించింది, ఏంది ఇట్లా చెప్తున్నారు, పిల్లలిద్దరిని సంఘంలో పెట్టుకొని మేము అమ్ముతున్నాము, మేము అట్లా అనుకుంటే ఇట్లాంటి తమ్నెయిల్సా పెట్టేది అని. డబ్బుల కోసమే కదా ఇదంతా చేసేది. పోయి పని చేసుకోవాలి, రాత్రి పని చేసుకో, రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేసుకొని నీ పెండ్లాన్ని ముద్దులు పెట్టుకునే బదులు 24 గంటలు నా పెండ్లాన్ని ముద్దులు పెట్టుకుంటా, నా పెండ్లాన్ని హగ్గింగ్ చేసుకుంటా అనే బదులు పోయి పని చేసుకో. ఆ టైంలో ఇంత పైసలన్నా వస్తే పిల్లల్ని ఏదన్నా చేస్తాం, అంతేగాని కూర్చొని ఆ పిల్లల్ని అట్లా అమ్ముతున్నాం అనుకుంటే పైసలు సంపాదిస్తున్నావు. నీ పెండ్లాన్ని నమ్మరా? నా పెండ్లాన్ని నమ్ముతున్నా అని పెట్టవు ఎందుకు తమ్నెయిలు? ఎంతసేపటికి పిల్లల మీద పెడతావు? ఆ పిల్లలు నా పెండ్లాన్ని నమ్ముతున్నా అని కాదు, పెండ్లాం బెల్లం అమ్ము, పెండ్లాన్ని ఏమండు, పెండ్లాం ఏదైనా కూడా పెండ్లాన్ని మాత్రం అమ్ముతున్నా, పెండ్లాన్ని వేరే వాళ్ళకి ఇస్తాను ఇట్లాంటివి మాట్లాడు. మేమిద్దరం విడిపోతున్నామనన్నా పెట్టుకో, విడిపోండి. ఎందుకంటే మీ ఇద్దరు మంచి తల్లిదండ్రుల్లాగా అనిపించలేదు వాళ్ళకి, ఆ పిల్లలకి. అమ్ముతున్నామని పెట్టినప్పుడే ఏంది ఇట్లా అన్నారని, ఇప్పుడు మళ్ళీ నీకు పిల్లలు కావాలని ఆ ఇద్దరు పిల్లల్నే నువ్వు పోషించగల శక్తి ఉందా? ఇంకా నలుగురు, ఇంకా ఇద్దరు, ఇంకొకరిని కంటావు. వాళ్ళకి ఆర్థికంగా ఎంత ఇవాళ రేపు డబ్బులు ఉన్నోళ్ళే కనట్లేదు, ఇద్దరు ముగ్గురు నలుగురిని. ఎందుకంటే ధరలు అవన్నీ ఎక్కువైపోయినాయి, ధరలు ఎక్కువైపోయినాయి, ప్రతి ఒక్క దానికి ఖర్చులు ఎక్కువైనాయి. అందుకే ఎందుకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళిద్దరిని మంచిగా చదివిద్దాం, మంచిగా పోషిద్దాం అన్న దాంతో ఉన్నారు. నువ్వేమన్నా పెద్ద డబ్బులు పెద్ద కుబేరులాగా ఉన్నామంటే అది కూడా లేదు, నువ్వు చేసే సిమెంట్ పని. దానికి నువ్వు వెంటనే మళ్ళీ మేము పిల్లలు అనేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చేసామంటే వాళ్ళని జాకగలరా? ఇట్లాంటివి ఏమీ రావా? మిగతా వాళ్ళందరూ ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ పిల్లల్ని కనకుండా ఎందుకున్నారంటే వీళ్ళిద్దరినీ మేము పోషించగలము, వీళ్ళిద్దరికి మంచిగా చేయగలము, వీళ్ళిద్దరికి మంచి చదువులు చెప్పించగలము. ఇంకా పిల్లల్ని కానీ వాళ్ళని పోషించలేక నలుగురు గొడవ పెట్టుకొని వాళ్ళకి ఏంది మంచి చదువులు చెప్పించలేకపోతే ఎందుకు అని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అందుకని ఇద్దరిని కనేసి ఆర్థిక భారం ఎక్కువ ఉంటుంది, అందుకని ఇద్దరినే కంటే కనుక సరిపోయిద్ది, ఇద్దరిని వాళ్ళనే మంచిగా చదివిద్దాము, వాళ్ళకే మంచిగా మంచి సౌకర్యాలు కల్పిద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరిని కంటున్నారు. నువ్వు ఏమన్నావు? నేను ఇంత వాళ్ళు మాకు కడుపు చేస్తా అంటే అది కడుపులు పెట్టించుకుంటా అంటే నీ కర్మ. అర్థమైంది? నీ కడుపులు నా వాళ్ళు ఏముందిలే, యూట్యూబ్ ఉంది కదా బతుకుతానికి కదా, నువ్వు బతుకుతున్నావు కదా కథలు చెప్పి. అంత నా పిల్లలకు కూడా కథలు నేర్పిస్తా చిన్నప్పటి నుంచి, కథలు నేర్చుకునే బతుకుతారు అనుకుంటే ఇంక నీ కర్మ, అట్లనే బతకని. వాళ్ళని మాత్రం, ఆ పిల్లల్ని మాత్రం వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు. నువ్వు ఇద్దరు ముగ్గురిని కనుక్కుంటా పోతే. ఎందుకంటే బయట అంతా ఇప్పుడు అన్ని ధరలు కూడా బోళ్ళంతా పెరుగుతున్నాయి. అందరికీ బట్టలకు కానీ చదువులకు కానీ ఏదైనా తీసుకుపోయి గవర్నమెంట్ స్కూల్లో వేస్తావు. తర్వాత యూట్యూబ్ ఉంది కదా నీకు, యూట్యూబ్లో ఉందిలే, యూట్యూబ్ సంపాదించి పెడుతుందిలే, చదువు రేపటి నాకు సంపాదిస్తుంది కదా, నేను పిల్లల మీద వాళ్ళందరి మీద వీడియోలు చేసి గిట్లనే సంపాదించుకుంటారులే నా పిల్లలు అనుకొని కనటం మొదలుపెట్టి కంటనే ఉన్నాం అనుకుంటా. నువ్వు ప్రొడక్షనే చెయ్యి, అదేమో డెలివరీ చేస్తూనే ఉంటాయి హి అనుకుంటా. ఏందో ఆ నవ్వు అదంతా ఏందో ఆ మాటలు. మీరు పెట్టిన తమ్నెయిలే అసలు నీ వీడియో కూడా నేను చూడలేదు. ఆ తమ్నెయిల్ చూడగానే నాకు వచ్చి ఏంది ఇంత నీచంగా ఉంది తమ్నెయిల్ అంట. ఆ తమ్నెయిల్ మొన్న అయితే ఒకటి ఏంది అంత నెత్తి మీద పోసి అదేందో ఎంత డర్టీగా ఉంది, దానికి సిగ్గనిపించదా ఇట్లాంటివి ఏంది అనేసి. స్టాండర్డ్ లేదా అసలు? డీసెన్సీ లేదా మీకు? డీసెన్సీ వర్డ్ అని ఉంది ఒకటి, ఆ వర్డ్కి మీనింగ్ ఏంది? స్టాండర్డ్ అనే దానికి మీనింగ్ ఏంటి? అదంతా పోయి చూడండి డిక్షనరీలలో, యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసుకొని. ఏందో జీవితాలు జీవిస్తున్నారు గొర్రెల్లాగా బర్రెల్లా. అయ్యైనా కొంచెం నయం, యానిమల్స్ కంటే కూడా నీచంగా ఏమున్నారు ఇద్దరు. హిహిహిహిహి మేము ఇట్లా, మేము అట్లా, మేము ఇది చేస్తున్నాము, మేము అది చేస్తున్నాము, మేము మా పిల్లల్ని మేము అమ్మేస్తున్నాము అని లాస్ట్లో మా పిల్లలు మాకు బరువు కాదు అనుకుంటా కథలు. ఈ కథలకు కూడా వ్యూవర్స్ అన్న అనుకుంటా వ్యూవర్స్ వస్తున్నారు, చెత్త వ్యూవర్స్. వాళ్ళకి బుర్రలు లేవు అన్నట్టు, బుర్రలు కూడా ఉన్నాయో లేవో తెలియదు. ఇక్కడ అట్లనే ఉంది. ఒకరేమో అన్న దడ్డపు కొడతారు,
ఎవరైనా కూడా ఒకరు యూట్యూబ్లో పెడితే తప్పనేది తప్పనండి, రైట్ అంటే రైటేనండి. తప్పంటే ఎస్ రెడీగా ఉన్నా తీసుకోవచ్చు, అదేమీ ఇది లేదు. ఎందుకంటే అందరూ పర్ఫెక్ట్ అనేది కాదు. ఎవరు ప్రపంచంలో ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. అందరిలో లోపాలు ఉంటాయి, అందరిలో అన్నీ ఉంటాయి, అన్ని రకాల మనుషులు ఉంటారు. కాకపోతే ఇంకా ఈ ఫాలోవర్స్ అనే వాళ్ళు పెడతారు కదా, వాళ్ళే ఎక్కువవుతారు. మా అన్నని ఎంతో అన్నాం అనుకుంటా, వాళ్ళదే ఉన్నారు. కానీ వాడు పెట్టేది ఏంటి, ఆ పిల్లల మీద ఆపాలి కదా. ఆ వ్యూయర్స్, ఆ లైక్స్ వాడు పెట్టగానే సారు అవును 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 అమ్మేస్తాం పిల్లల్ని అంటే తమ్ముళ్ళు ఇచ్చేస్తారు. అంత లైక్లు ఎందుకు అమ్ముతున్నారు, అమ్మండి అని. అట్లాంటి వాటిని ఎప్పుడైనా కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎవరు పిల్లల్ని అమ్ముతున్నాం, మాకు ఇట్లాంటి పిల్లలు అది ఇది అనుకుంటా. సరే ఇంక ఇది ఇట్లా ఈ ఎంకడితోటి వీడికి బుద్ధి ఎప్పుడు వచ్చిద్దో ఏమో తెలియదు. వీడికి బుద్ధి కూడా రాదు. ఏదో మనమే మాట్లాడుకుంటే వీడు ఏంది ఇట్లా చేస్తాడని చెప్పాల్సిందే. కానీ ఆ వ్యూయర్స్ ఉంటారు కదా, ఆ ఫాలోవర్స్ కూడా అట్నే ఉన్నారు. ఓకే, ఇంకా ఇంతటితోటి ఈ వీడియో ఆపుతున్నా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.